హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజు మనం మన యూట్యూబ్ ఛానల్లో క్రిస్పీ పెసర దోశ మరియు దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టమోటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాసు పచ్చి పెసరపప్పు, అందులోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 స్పూన్ల బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత పెసరపప్పు పూర్తిగా మునిగేలాగా నార్మల్ వాటర్ పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. చూడండి, పొద్దున్నే మూత తీసి చూస్తే పెసరపప్పు డబల్ అయి ఉంటుందండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పెసరపప్పు వేసి అందులోనే ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ శనగపిండి, తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. శనగపిండి వేసుకోవడం మీ ఇష్టం అండి, స్కిప్ అయినా చేయొచ్చు, కానీ వేసుకుంటే దోశ బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి బ్యాటర్ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. పెసర దోశలోకి టమోటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా చాలా బాగా తింటారు. సో ఇప్పుడు మనం టమోటా చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత 2 మీడియం సైజ్ టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. అందులోనే 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, 1/2 స్పూన్ జీలకర్ర, 9 నుంచి 10 ఎండుమిర్చి వేసి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తబడే వరకు వేయించుకొని బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే అంతే అండి, టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడైన తర్వాత ఒక గరిట పెసర బ్యాటర్ని తీసుకొని ప్యాన్ మధ్యలో వేసి గరిటతో గుండ్రంగా పల్చగా వచ్చేంత వరకు ఇలా చూపించే విధంగా తిప్పుకోవాలండి. ఇప్పుడు దోశ మీదుగా కొద్దిగా నూనె వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి లైట్గా జీలకర్ర కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోశ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. మీ ఇష్టం అండి, ఉల్లిపాయలు వేసుకోకుండా నార్మల్గా పెసరట్టు కూడా వేసుకోవచ్చు, కానీ పంటి కింద ఉల్లిపాయలు అలా తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి, అందుకే వేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అంతే అండి, క్రిస్పీ పెసరట్టు రెడీ అయిపోయింది. ఇది టమాటాల చట్నీతో సర్వ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్.